మొట్టమొదటిగా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ వారికి, యాజమాన్యానికి, స్టాఫ్కి, అందులో పనిచేసే చిన్న ఉద్యోగులకు అందరికీ, మరియు మా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవితక్క తరపున మరియు నా తరపున అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అదేవిధంగా జిఆర్ విధాత ఛానల్ వారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే మంచి నాయకులని వాళ్ళే ఎంచుకొని వచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని వాళ్ళను సమాజానికి పరిచయం చేస్తున్నారు. మామూలుగానైతే ఇంటర్వ్యూలు ముందే మాట్లాడుకొని అదో ప్యాకేజ్ పరంగా అవుతుందని నేను విన్నాను. అది కాకుండా నిజాయితీ గల నాయకులని, నిజమైన నాయకులని వాళ్ళే వెలికి తీసి, వాళ్ళే వెంబడిపడి ఇంటర్వ్యూలు చేసి, వాళ్ళ సమాజానికి పరిచయం చేసి, వాళ్ళ లోపల ఉన్న ఆలోచనలు పబ్లిక్ని తెలియజేసే ఆ సిస్టంలో జిఆర్ విధాత మాత్రము నేను ఫస్ట్ ఇదే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. అదేవిధంగా నాలాంటి యువ నాయకులను అందరినీ మీరు వెలికి తీసి వాళ్ళు సమాజానికి ఇచ్చే సందేశాన్ని మీరు ప్రపంచవ్యాప్తం చేయాలని కోరుకుంటున్నాను. సార్, భవిష్యత్తులో జాగృతి కవిత గారి భవిష్యత్ కార్యాచరణ గురించి మీరేమంటారు? అక్కగారి కార్యాచరణ, అక్కగారి మెదల్లో అన్నీ ఉన్నాయి. మేనిఫెస్టో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ముఖ్యంగా మేనిఫెస్టోలో మాత్రము 42%, ఇప్పటికీ ప్రస్తుతానికి 42% బీసీలకు ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా వాళ్లకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా బీసీల కోసం ఎల్లవేళలా అక్కగారు పోరాటం చేయడానికి మునుముందు ఉన్నారు. ఆ మేనిఫెస్టో వచ్చినాక మీకు తెలుస్తుంది. మా బాస్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఏ విధంగా పనిచేయాలనేది మా బాస్ చెప్పినాక మేము దాన్ని కార్యరూపంలో తీసుకొని వెళ్తాం. సార్, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఓసీ కదా, బీసీల గురించి కొట్లాడడం గల కారణం ఏంటి? ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒకరి గురించి పోరాడాలన్నప్పుడు అందులో ఓసీ ఏంది, బీసీ ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది బ్రదర్. ఇప్పుడు ఓసీ అనేది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనేది మన చేతిలో లేదు. మనం ఏ తల్లిదండ్రుల కడుపులో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి అనేది మన చేతిలో లేదు. మనం రాజకీయం చేసే క్రమంలో ఎవరి గురించైనా పోరాడొచ్చు. మనం సంఘంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ వెతికే క్రమంలో రాజకీయం చేసే వాళ్ళు, రాజకీయ నాయకులు ఖచ్చితంగా పోరాడాలి. అందులో పుట్టినందుకే దీనికి ఇప్పుడు అట్లాంటి ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు బీసీల గురించి పోరాడుతున్నారు. బీసీ డిఏ ఎందుకు పోరాడాలి? బీసీ పోరాడొచ్చుగా, బీసీఏ పోరాడొచ్చు కదా, బీసీ పోరాడొచ్చు. కానీ అట్లా మొత్తం మనం డివైడ్ చేయలేం కదా. ఇప్పుడు మనం ఎవరన్నా కానీ, ఏ కులం అన్నా కానీ, ఏ మతం అన్నా కానీ, ఏ ప్రాంతం అన్నా కానీ ప్రజలు నష్టపోతున్నారని తెలిసినప్పుడు రాజకీయ నాయకుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళ కోసం పోరాడడం. అదేవిధంగా కవితక్క గారు బీసీల కోసం పోరాడుతుంది, అందులో తప్పేం లేదు. మునుముందు కూడా పోరాడుతుంది. ప్రస్తుతం మీరు తెలంగాణ జాగృతి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చా? ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా నేను ఏమేం బాధ్యతలు నిర్వహించాలో ఆ బాధ్యతలు నిర్వహించాలి. అదేవిధంగా మా బాస్ కల్వకుంట్ల కవిత గారు ఆశీర్వదిస్తే, ఒకవేళ అవకాశం ఉంటే, ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యే అనగానే ఫస్ట్ ఈయనకు ఎన్ని కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయా, ఆస్తున్నాయా, లేదా 100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యేగా ఎలిజిబుల్, లేకుంటే పనికిరాడు అన్న వ్యవస్థలో మనం బతుకుతున్నాము. ఇప్పుడు కొన్ని వెనక డబ్బు ఆర్థికంగా బలంగా ఉండి నీకు బిజినెస్లు చేసుకుంటూ, లావాదేవీలు చేసుకుంటూ చలామణి అయ్యే వాళ్ళకే ఎమ్మెల్యే అంటే వాళ్ళే చేయగలుగుతారు, లేకుంటే మామూలు కార్యకర్తలు చేయలేరు అన్న విధంగా సమాజం మారింది. కాబట్టి ఒకవేళ సమాజంలో నిస్వార్థంగా, నిర్మోహమాటంగా మాట్లాడుతూ, ప్రజల పక్షాన తిరుగుతూ, ఒక ఎజెండా మేనిఫెస్టో కోసం పనిచేసే కల్మషం లేని కార్యకర్తలకు ఇస్తారంటే అందులో ఫస్ట్ నేను ఉంటాను. దానికి నేను అర్హుడిగా ఉంటాను. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అంటే డబ్బులు ఉన్నాయా లేవా అనే క్యాలిక్యులేషన్లో ఉంటే మాత్రము ఆలోచించవలసి ఉంటుంది. ప్రస్తుతము డబ్బుంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? లేదు, ఇప్పుడు రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించబోతుంది అక్క. ఇంతకుముందు మనకు ఎన్టీఆర్ గారు ఏ విధంగా కరుడుగట్టిన కార్యకర్తలకు, వాళ్లకు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు, డబ్బులు లేని వాళ్లకు, నీకు సబ్బండ వర్గాల్లో పార్టీకి కష్టపడ్డ వాళ్ళను తీసుకొచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా మా అక్క కల్వకుంట్ల కవిత గారు అదేవిధంగా కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ పార్టీ కోసం, అదేవిధంగా ఒక సంస్థ కోసం, ఆర్గనైజేషన్ కోసం
అహర్నిశలు కష్టపడి పనిచేసే వాళ్లకు ఖచ్చితంగా ఈసారి ఆయా నియోజకవర్గాల్లో వాళ్లకు అవకాశాలు ఇచ్చే విధంగానే కనబడుతున్నాయి. అవకాశాలు తీసుకున్న తర్వాత ప్రజల్లోకి పోయి ఇంకా ప్రజల్లోకి చాలా ఎత్తున చాలా బలంగా పోవాలి. ప్రజల్లోకి ఇప్పుడే పోతే ఆహా మనోడా మనం దగ్గర వెనక ఏమున్నాయని ఆశిస్తుండు అన్న విధంగా అదొక రకంగా హాస్యాస్పదంగా చేస్తారు. కాబట్టి మునుముందు కాలంలో మేము కష్టపడ్డ తర్వాత మాకు ఖచ్చితంగా మా బాసు అవకాశం ఇస్తుంది. అవకాశాన్ని ఇస్తే మా కార్యకర్తలు, మా అన్నతమ్ములు, మా అక్క చెల్లెల సహాయ సహకారాలతో మేము ప్రజల ముందుకు పోతామని కోరుకుంటున్నాం.